ఈ 53వ దశకంలో గాడిద రూపంలో ఉన్న ధేనుకాసురుడు అనే రాక్షసుణ్ణి సంహరించటం గురించి వివరిస్తున్నారు. జగన్నాథ, ఈ విధంగా నీవు బాల్య దశను దాటి కౌమార దశకి చేరుకున్నావు. అందువల్ల నీవు దూడలను కాయటం మానేసేసి గోవులను రక్షిస్తూ ఉన్నావు. ఒకరోజు నీ స్నేహితులతో అన్నయ్యైన బలరామునితో కలిసి వనంలో విహరిస్తూ ఉన్నావు. ప్రియ స్నేహితుడైన శ్రీరాముని కోరిక పైన ధేనుకాసురుడు నివసిస్తున్న తాళవనానికి వెళ్ళారు. అక్కడ వీళ్ళు తాటిపండ్లు కోసుకుంటూ ఉండగా తాటిపండ్లు కింద పడ్డ శబ్దం విని ధేనుకుడు అనే రాక్షసుడు అక్కడికి వస్తాడు. దేవతలతో యుద్ధం చేసే ధేనుకాసురుణ్ణి నీ అన్నయ్యన బలరాముని ద్వారా చంపించావు. తమ నాయకుడైన ధేనుకాసురుడు చంపబడడంతో అతని అనుచరులైన రాక్షసులు జంబుకాలు అంటే నక్కల రూపంలో వీళ్ల మీద పడ్డారు. అప్పుడు కృష్ణుడు బలరాముడు వాళ్ళందరినీ తాటి చెట్లకు విసిరి కొడుతూ అందరినీ సంహరించారు. తర్వాత అందరూ సంతోషంగా తాటి పండ్లను భుజించారు. కొన్ని పండ్లను ఇంటికి తీసుకుని వెళ్ళారు. నందవ్రజంలో ఉన్న గోపాలురు ధేనుకాసురుడు చనిపోయాడట అని చెప్పుకుంటూ ఆనందంగా ఆ తియ్యటి తాటి పండ్లను భుజించారు. వాళ్ళందరూ కృష్ణునికి జయము అని కృష్ణుణ్ణి దీవించారు. అటువంటి శ్రీహరి నా రోగాలని తొలగించి నన్ను రక్షించు అని ప్రార్థిస్తున్నారు. శ్రీకృష్ణాయ పరబ్రహ్మణే నమః. నారాయణ అఖిల గురో భగవాన్ నమస్తే. శ్రీమన్నారాయణీయము 53వ దశకము ధేనుకాసుర వధ. అతీత్య బాల్యం జగతాం పతే త్వం ఉపేత్య పౌగండవయో మనోజ్ఞం ఉపేక్షవత్సావనముత్సవేన ప్రావర్తథాగో గణపాలనాయాం ఉపక్రమస్యానుగుణైవ సేయం మరుత్పురాధీశ తవ ప్రవృత్తిః గోత్రా పరిత్రాణకృతేవతీర్ణః తదేవ దేవా రభధాస్తదాయత్ కదాపి రామేణ సమం వనాంతే వనశ్రియం వీక్షసు చరన్ సుఖేన శ్రీదామనాంన స్వసఖస్య వాచ మోదాదగాధేనుకకాననం త్వం उत्तालताली निवहेत्वदुक्त्या बलेन धूतेऽथ बलेन दोर्भ्यां मृदुः खरश्चाभ्यपतत् पुरस्तात् फलोत्करो धेनुकदानवोऽपि समुज्जतो धैनुकपालनेऽहं कथं वधं धैनुकमद्य कुर्वे इतीव मत्वा ध्रुवमग्रजेन सुरौघयोद्धारमजीघनस्त्वम् तदीयभृत्यानपि जम्बुकत्वेनोपागतानग्रजसंयुतस्त्वं जम्बूफलानीव तदा निरास्थः तालेषु खेलन् भगवन्निरास्थः विनिघ्नति त्वय्यध जम्बुकौघं सनामकत्वाद्वरुणस्तदानीं भयाकुलो जम्बुकनामधेयं श्रुतिप्रसिद्धं व्यथितेति मन्ये तवावतारस्य फलं मुरारे सञ्जातमज्जेति सुरैर्नुतस्त्वं सत्यं फलं जातमिहेतिहासी बालैः समं तालफलान्यभुङ्क्ताः मधुद्रवसृन्ति बृहन्ति तानि फलानि मेदो भरभृन्ति भुक्त्वा तृप्तैश्च दृप्तैर्भवनं फलौघं वहद्भिरागः खलु बालकैस्त्वम् हतो हतो धेनुक इत्युपेत्य फलान्यदद्भिर्मधुराणि लोकैः जयेति जीवेति नुतो विभो त्वं मरुत्पुराधीश्वर पाहि रोगात्. श्रीकृष्णाय परब्रह्मणे नमः. नारायण अखिल गुरो भगवान् नमस्ते.